హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. ఇటీవల కాలంలో ఎన్టీఆర్కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ సినిమాల గురించి మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ ఆయన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 బాలీవుడ్ సినిమా కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబైలో కొద్ది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఎన్టీఆర్ బిజీ కాబోతున్నారు. మరోవైపున తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా పనిలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 2 భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్కి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన మన ఇండియాలోనే ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి వెళ్ళినా లేదా మరో కంట్రీకి వెళ్ళినా తనకంటూ పర్సనల్గా ఒక బ్యాగ్ వేసుకొని మనకు ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంటారు. ఇలా బ్యాగ్లో తన ఎమర్జెన్సీ వస్తువులు పెట్టుకొని ఉంటారని తెలుస్తుంది. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్లో మాత్రం తప్పకుండా ఒక వస్తువు ఉండాల్సిందేనట. అది కనుక లేకపోతే ఆయనకు ఏమాత్రం దిక్కు తోచదని తెలుస్తుంది. అందుకే ఏ దేశం వెళ్ళినా తన బ్యాగులో ఆ వస్తువు తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ అంత ఇంపార్టెంట్గా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లే వస్తువు ఏది అనే విషయానికి వస్తే అది మరేదో కాదు, పుస్తకం అంట. ఎన్టీఆర్ జర్నీ చేసేటప్పుడు లేదంటే రాత్రి పడుకోవటానికి ముందు పుస్తకాలు చదివే అలవాటు ఉందట. అందుకే ఏదో ఒక పుస్తకాన్ని తన బ్యాగులో వేసుకొని వెళ్తూ ఉంటారట. అలా జర్నీలో చదవటం లేదంటే నైట్ పడుకోవటానికి ముందే కాసేపు పుస్తకాన్ని అలా తిప్పేస్తే తప్ప ఆయనకు నిద్ర పట్టదని తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ బ్యాగ్ని సోదా చేసినప్పుడల్లా ఈసారి ఏం బుక్స్ తెచ్చి ఉంటాడు అని చూసినప్పుడల్లా ఒక స్మైల్ ఇచ్చేవారట ఎయిర్పోర్ట్ సిబ్బంది. ఇలా ఇండస్ట్రీలో ఎక్కువగా బుక్స్ చదివే అలవాటు పవన్ కళ్యాణ్కే ఉందని మనకు తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన చేతిలో బుక్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ కూడా ఎక్కడికి వెళ్ళినా బుక్ పట్టుకొని వెళ్తారట. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్కి పుస్తకాలు చదవటం అంటే ఎంత ఇష్టమో అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.